మనకి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడిగా తెంచిన రాత్రికాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపలో మనందరినీ ఎంతగానో కాచి కాపాడి ఈ జూన్ నెల 29వ తారీఖున మనం ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభు తండ్రి, మరొక తండ్రి అయ్యా నూతన దినం చూడగల కృపనిచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉండనని సెలవిచ్చిన దేవునికి వందనాలు. అయ్యానికి వందనాలు. నిత్యము తండ్రి నీ కృప మాపై ఉంచినందుకు మీకు వందనాలు తండ్రి. సజీవులే కదా ప్రభా, నేను స్తుతిస్తారు. ఇదని మంది మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నేను స్తుతించి అయా గణపరిచి బిడలుగా మేము అందరం ఉండడానికి కృప చూపించమని, ఆయన యొక్క కృప వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ దేవుని యొక్క లేఖనము యెషయా గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయన వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయన వేడుకొనండి అనేసి దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నారు. కాబట్టి ఆయన సన్నిధిలో మనము వేడుకునేవారిగా, ఆయన వెదికేవారిగా మనం ఉంటే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించి మనం వేడుకున్న దానికి దేవుడు ప్రతిఫలం దేవుడు దయచేస్తారు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన సమీపంగా ఉన్నప్పుడు వేడుకుంటామో, వెతుకుతామో, అప్పుడు ఆయన మన యొక్క ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నారు. ఆయన సమీపించి ఆలకించే దేవుడుగా ఆయన ఉన్నట్టు మన దేవుని యొక్క లేఖను చూడగలుగుతున్నాం. ఆయన సమీపించి ఆలకిస్తానని సెలవిస్తున్నారు. కాబట్టి మనము ఆయన దొరుకు కాలంలో ఆయన వెదికే వారిగా ఉంటున్నాము. ఆయన సమీపంలో ఉండగా ఆయన వెదికే వారిగా ఉంటున్నాము. ఆయన దూరంగా వెళ్ళిపోయినప్పుడు వెతికితే మనకి ఏమీ దొరకదు, కానీ ఆయన దూరంగా వెళ్ళిపోయినప్పుడు మనం వేడుకుంటే మనకి జవాబు ఏమీ రాదు. కానీ ఆయన సమీపంగా ఉండగానే ఆయన మన యొద్ద ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటారు. కానీ ఆయన మనకి సమీపంగా ఉండగానే వెతుక్కోవాలనేసి వేడుకొనాలనేసి యెషయా గ్రంథం ద్వారా దేవుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్న రీతిగా మనకు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయన సమీపించి ఆలకించే దేవుడు అన్నాడు. కాబట్టి నువ్వు ఆయన సమీపంలో ఉండగా వేడుకోవాలనేసి సెలవిస్తున్నారు. కాబట్టి నీకు అక్కరగా ఉన్నవేవో వాటి కొరకు దేవుని వేడుకుంటే నీ అక్కరలు, నీ అవసరతలు దేవుడు తీర్చి ఆయన ఎంతగానో మహిమ తెచ్చుకుంటారు. కాబట్టి ఆయన నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనము కూడా ఉండాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన వెదికేవారుగా, అలాగే ఆయన వేడుకునే వారిగా మనం ఉంటే దేవుడు తప్పకుండా మనకి ప్రతిఫలం ఇస్తారు. కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాగండు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా మీకే స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. వాగ్దానం యొక్క జీవితంలో మా వెనుకల్లో మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం. ప్రభా తండ్రి, సమీపంగా ఉండగానే వేడుకొండ అనేసి సెలవిస్తున్నారు. ప్రభా నీ సన్నిధానంలో వేడుకొనిచున్నాము. అయ్యా మీరు మా సమీపంగా ఉండి మా ప్రార్థన ఆలకిస్తున్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. ఈ వాగ్దానం బట్టి నీ సన్నిధానంలో ప్రార్థించి ఉన్నాము. మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని, ఈ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ వెనుకల్లో దీవించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.